ఏమండోయ్, ఇది విన్నారా? సాస్లేమీ లేకుండా, మైదా పిండి లేకుండా హెల్దీ పిజ్జానా? అవునండి, చూసేద్దాం పదండి. మనం ఫస్ట్ పిజ్జా బేస్ తయారు చేసుకుందాం. దానికోసం 2 కప్స్ గోధుమ పిండి తీసుకుంటున్నాను నేను ఇక్కడ. అందులోనే మీ టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసేసుకోండి. మీ మనసంత తీయగా ఉండే చక్కెరని చిట్టికెడంటే చిట్టికెడు యాడ్ చేసేసుకోండి. ఇంకేముంది, తెలిసిందేగా, మిక్స్డ్ హర్బ్స్ అంటే ఆరిగానో, చిల్లీ ఫ్లేక్స్ అవన్నీ కూడా యాడ్ చేసేసుకోవడమే. మీకు ఇది తెలుసా? మీరు ఇంట్లోనే ఆరిగానో తయారు చేసుకోవచ్చు. ఎలానో చెప్పనా? ఏం లేదండి, కొన్ని వామాకుల్ని శుభ్రంగా కడిగేసుకొని ఇంచక్క ఎండకి ఆరబెట్టేసుకుంటే, హ్యాపీగా దాన్ని పొడిని చేసేసుకుంటే అదే ఆరిగానో అండి. చిటికెడు మిరియాల పౌడర్ వేసుకొని మన డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నిటిని శుభ్రంగా కలిపేసుకుందాం. చక్కటి చిక్కటి పెరుగు తీసుకొని దాన్ని శుభ్రంగా గిలకొట్టేసుకొని అది కూడా 1 కప్పు ఇందులో యాడ్ చేసేసుకొని కావలసినప్పుడు నీళ్ళు అలా పైన చిలకరించుకుంటూ చపాతీ పిండిలో కలిపేసుకుందాం. పైన నూనె కానీ నెయ్యి కానీ రాసేసి దాని మీద మూత పెట్టేసి ఒక 20 నిమిషాలు బజ్జో పెట్టేద్దాం. మనం రెడీమేడ్ పిజ్జా సాస్ వాడట్లేదు కదా, సో రెడ్ సాస్ మనమే చేసేసుకుందాం. దానికోసం ఏం లేదండి, టొమాటోస్ని చూపించిన విధంగా ఘాట్లు పెట్టుకొని ఉడికే నీళ్ళల్లో కొంచెం సాల్ట్ వేసుకొని వాటిలో ఈ టమాటోస్ వేసేయడమే. దీంతోపాటు 2 ఎండుమిర్చి కూడా యాడ్ చేస్తున్నాను. అవన్నీ బాగా ఉడికిన తర్వాత చల్లటి నీళ్ళలో వేసేయడమే. ఇప్పుడు వీటిని మనం ఒక మిక్సీ జార్లో వేసుకొని చక్కటి పేస్ట్లా ఆడేసుకుందాం. మిక్సీ పట్టమన్నాను కదా అని చెప్పేసి వేడివేడి వేసేయకండి, కొంచెం చల్లారనివ్వండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి దాంట్లో కొంచెం నెయ్యి వేసి మనం సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లి వేసి బాగా ఫ్రై చేసుకుందాము. దీంట్లోనే మనం బ్లెండ్ చేసి పెట్టుకున్న టొమాటో పేస్ట్ కూడా యాడ్ చేసి మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు తిప్పుతూ లో ఫ్లేమ్లో కలుపుతూ ఉండాలి. మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చేసాక సాల్ట్, మిరియాల పొడి, కొంచెం పంచదార, అలానే ఆరిగానో, చిల్లీ ఫ్లేక్స్ కూడా యాడ్ చేసుకొని కలిపేయడమే. ఇప్పుడు మనం తయారు చేస్తున్నాం నా ఫేవరెట్ వైట్ సాస్. దానికోసం స్టవ్ మీద ఒక బాండి పెట్టి దాంట్లో కొంచెం నెయ్యి వేసుకొని తరిగిన వెల్లుల్లి వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. వెల్లుల్లి బాగా వేగిన తర్వాత అందులోనే ఒక చిన్న కప్పుతో గోధుమ పిండి కూడా యాడ్ చేసుకొని పచ్చివాసన పోయి కమ్మటి వాసన వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు మనం కాచి చల్లార్చిన పాలని 1 కప్పు వరకు వేసుకొని ఉండలు లేకుండా తిప్పుతూ కలుపుతూ ఉండాలి. ఒకవేళ మీకు బాగా ఉండలు ఫామ్ అయిపోయాయి అని అనిపిస్తే స్టవ్ ఆఫ్ చేసేసి కొంచెం బాగా మిక్స్ చేసుకొని అప్పుడు మళ్ళీ స్టవ్ మీద పెట్టుకోండి. అవసరమైతే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోండి. కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్గా సెట్ అయ్యాక మిక్స్డ్ హర్బ్స్, సాల్ట్, చిల్లీ ఫ్లేక్స్, కొంచెం మిరియాల పొడి యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని దించేయండి. ఎంతో క్రీమీ వైట్ సాస్ రెడీ. మనం ఓవెన్లో చేయట్లేదు కదా, సో ఒక కుక్కర్ తీసుకొని దాంట్లో కింద సాల్ట్ కానీ శాండ్ కానీ యాడ్ చేసి ఒక స్టాండ్ పెట్టేసి మూత పెట్టేసి ఒక 10 నిమిషాల వరకు ప్రీహీట్ చేసుకోండి. మనం గోధుమ పిండితో చేస్తున్నాం కాబట్టి పిజ్జా బేస్ని కొంచెం మందంగానే రోల్ చేసుకోండి. 2 సైడ్స్ ఈవెన్గా కుక్ చేసుకోండి. చూడ్డానికి చపాతీలా ఉంది కదా, దాన్ని మనం ఒక ప్లేట్లో నెయ్యి రాసుకొని దాని మీదకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. ఇప్పుడు మనం తయారు చేసిన రెడ్ సాస్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుందాం. దాని తర్వాత వైట్ సాస్ కూడా యాడ్ చేసేద్దాము. వైట్ సాస్ నేనైతే కొంచెం ఎక్కువే వేసుకుంటున్నాను, అది చీజీ ఎఫెక్ట్ని ఇస్తుందన్నమాట. పిజ్జా క్రీమీగా కూడా ఉంటుంది. సాసెస్ అన్నీ ఈవెన్గా స్ప్రెడ్ చేసిన తర్వాత మీలో నిద్రపోతున్న ఆర్టిస్ట్ని మేల్కొల్పండి. మీకు నచ్చిన వెజిటేబుల్స్ని ఇంచక్క డెకరేషన్ చేసేసుకోండి. ఇంకేముందండి,
మ్యాక్సిమం వర్క్ అయిపోయింది. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న పిజ్జా మీద కొంచెం అంటే కొంచెం ఆరిగానో, చిల్లీ ఫ్లేక్స్ అలా అలా స్ప్రెడ్ చేయండి. దాని తర్వాత ఈ ప్లేట్ని తీసుకెళ్ళి మనం ప్రీహీట్ చేసుకుంటున్న కుక్కర్లో పెట్టేయండి. అంతే. ఒక 20 to 25 మినిట్స్ దాన్ని అలా కుక్ అవ్వనివ్వండి. మర్చిపోకండి, లో టు మీడియం ఫ్లేమ్లో మాత్రమే పెట్టండి, లేదంటే పిజ్జా మాడిపోతుంది. అంతే, వేడివేడిగా ఉఫ్ ఉఫ్ అనుకుంటూ తినేయడమే. బాయ్.